నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కరోనా టైంలో ఆగిపోయినటువంటి ట్రైన్ బైపాస్ కారణంగా రోడ్ కమ్ ట్రైన్ పిచ్చి రిపేర్ల కారణంగా బస్సులు కొన్ని ఇక్కడ రాలేకపోవటం, ట్రైన్స్ ఆగిపోవటం అనేది జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరగలేదు. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ 1924 కాలంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది, ఇప్పుడు జరగలేదు. కానీ ఎన్డీఏ కూటమి మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ గారి సహకారంతో ఇక్కడ రైల్వే పరిరక్షణ పోరాట సమితికి సంబంధించి పెద్దలు వచ్చారు. ఎంపీ గారితో మాట్లాడాం, రైల్వే అధికారులతో మాట్లాడాం, లక్ష్మబాబు గారితో మాట్లాడిన తర్వాత ఎంపీ గారి సహకారంతో ట్రైన్కి సంబంధించి 2 ట్రైన్స్ ఆల్రెడీ నిలుపుదల చేయడం కోసం కూడా ఆథరైజ్డ్ లెటర్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. రైల్స్ కూడా వచ్చాయి, ఆగాయి. రైల్వే స్టేషన్లో కొన్ని ఆధునీకరణ పనులు చేయించాలి, మాట్లాడాలని చెప్తే 17 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయించారు ఎంపీ గారి సహకారంతో. ఇవాళ వర్క్ కూడా జరుగుతుంది. మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే కనుక అర్థమవుతుంది. ప్లాట్ఫారం రిపేర్లు కానీ, అక్కడ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కానీ ఏవైతే వసతులు కావాలో అవన్నీ కూడా చేయించాం. తర్వాత ట్రైన్స్ ఆర్ఓబీలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ధారవరం కానీ, మార్కండపాడు కానీ, పసివేదలు కానీ, కొవ్వూరు కానీ, అదేవిధంగా ఒక 4-5 ఆర్ఓబీలు కూడా కావాలని చెప్పని ప్రతిపాదన పెడితే 2 శాంక్షన్ అయింది. మార్కండపాడు ఒకటి, ధారవరం ఒకటి, 2 ఆర్ఓబీలు శాంక్షన్ అయింది. 69 కోట్లతో ఒకటి, 70 కోట్లతో ఒకటి. ఆ 2 కూడా జీవోలు వచ్చి దానికి సంబంధించి టెండర్, దానికి సంబంధించి ప్రాసెస్ కూడా జరుగుతుంది. పుష్కరాలు వచ్చే నాటికి ఆధునీకరణ అయ్యేతుంది కాబట్టి అయిన తర్వాత ట్రైన్స్ అన్ని కూడా నిలుపుదల చేయాలని చెప్పిన ప్రతిపాదనతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కానీ, కేంద్ర ప్రభుత్వం తరఫున ఎంపీ గారు కానీ పోరాటం చేస్తూ ఉన్నాం. పుష్కరాలకు వచ్చేసరికి లోపుగానే అన్ని ట్రైన్స్ నిలుపుదల చేస్తాం. ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే పుష్కరాలు వచ్చే నాటికి అన్ని ట్రైన్స్ కూడా కొవ్వూరు వరకే ఆఫ్ చేసి రాజమండ్రి కూడా వెళ్లకుండా నిలుపుదల చేయాలి. రెగ్యులర్గా వెళ్ళే ట్రైన్స్ వెళ్తాయి రాజమండ్రి కానీ బయటకు వెళ్ళి. పుష్కరాలకు వచ్చే స్పెషల్ ట్రైన్స్ కానీ ఇతర ట్రైన్స్ కూడా ఖచ్చితంగా కొవ్వూరు నుంచి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే భక్తులు ఎక్కువ కొవ్వూరులోనే నిలుపుదల చేయాలి, రాజమండ్రి బాగా క్రౌడ్ అవుతుందన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ట్రైన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నిలుపుదలకు వస్తాయి. ఆ ప్రయత్నం ఇటు ఎంపీ గారి తరఫున, నా తరఫున కానీ, ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున కానీ మనం చేస్తా ఉన్నాం. ఇక బస్సులు వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గతంలో నేను ఎమ్మెల్యే అయినటువంటి కొత్తలో జిల్లా మీటింగ్లోనే పోయిన కలెక్టర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎం గారు ఉన్న టైంలో నేను జిల్లా కలెక్టరేట్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే రోడ్ కమ్ ట్రైన్ సంబంధించిన రిపేర్ ఉంది కాబట్టి పైన ఉండేటువంటి గట్టర్స్ ఏదైతుందో అవి పల్లి వెలుగు కొన్ని బస్సులు మాత్రమే రాగాలు, అది వీక్గా ఉంది కాబట్టి ప్రమాదం కాబట్టి భారీ వాహనాలు రాకూడదని చెప్పి గట్టర్స్ పెట్టారు. మనం చూస్తున్నాం కార్లు, మోటార్ సైకిళ్ళు, ఆటోలను, పాసింజర్ బస్సు పైన గట్టలు లేని బస్సులు మాత్రమే ఆ రూట్కి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే ప్రయాణికులు, ఇటు రాజమండ్రి, వైజాగ్, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పని ఆలోచనతో ఖచ్చితంగా ఇట్లా బస్సులు కావాలని చెప్పని అనుకున్నప్పుడు ఆర్ఎం గారు, కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే హైవే నుంచి లోనికి వచ్చి వెళ్ళటం కోసం ఒక 2-3 కిలోమీటర్లు అవుతుంది అప్ అండ్ డౌన్స్. దానివల్ల ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టామంటే, లేదు కొన్ని బస్సులన్నా మాకు కావాలి, ఇట్లా ఇబ్బంది ఉంది, మాకు వచ్చి తీరాలి, ఇంతకంటే దూరంగా ఉన్నటువంటి బస్సులు లోనికి వెళ్తా ఉన్నారు, ఈ కూడా వెళ్ళాలని గొడవ చేస్తే అది కొంచెం ప్రభుత్వం వైపు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, హైవే నుంచి వచ్చిన దాని మీద మేము చేస్తామని చెప్పారు. తాత్కాలికంగా ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళటం కోసం 2 బస్సులు, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి కొవ్వూరు విజయవాడ వెళ్ళటం కోసం 2 బస్సులు ప్రత్యేకంగా కేటాయింపు కూడా జరిగింది. అదే కాకుండా గతంలో తీసేసినటువంటి బస్సులు ఏవైతున్నాయో ఇక్కడి నుంచి పోలవరం, తాళపూడి మీద పోలవరం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు కొత్త సర్వీస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి మలకపల్లి, తాళపూడి, గోపాలపురం, కొయ్యలు మీద వెళ్ళే బస్సు కూడా గతంలో పూర్వంలో ఉండేది తీసేస్తే మొన్న ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము ఆ బస్సు కూడా ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల, తాళపూడి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల ఆ బస్సు కూడా పెట్టి పునరుద్ధరించి 2 బస్సులు మేము ఇవాళ అటు కూడా నలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క బస్సులు ఇవాళ 1 సంవత్సరం అయింది వాళ్ళకి మేము ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి 1 ఇయర్ అయిన సందర్భంగా ఇవాళ కొత్త బస్సులు కూడా తీసుకుని వచ్చి ప్రతి గ్రామానికి ఇవాళ బస్సులు అడుగుతున్నారు. గతంలో బస్సులు ఎక్కేటోళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది, ఆటోలు కానీ మోటార్ సైకిల్ కానీ ఇతర రూపాయలు వెళ్ళిపోతుండేవారు, బస్సులు ఎక్కువవారు. ఇవాళ బస్సుల డిమాండ్ కూడా పెరిగింది.
మహిళలంతా కూడా ఫ్రీ బస్సు రావడంతో బస్సులు ఎక్కుతున్నారు. బస్సుల సంఖ్య పెరగాలని చెప్పిన అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. సంబంధిత మంత్రి గారికి, ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం, అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా వస్తే కానీ మీకు కొవ్వూరు డిపోకి ఇస్తామని చెప్పారు. గతంలో కూడా ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మన డిపోలో బస్సులు కొరత కూడా డిపో కాని టైంలో మన డిపో అక్కడ మూసేసినప్పుడు ఈ బస్సులన్నీ కూడా వేరే డిపోకి ట్రాన్స్ఫర్ చేసేసారు. తిరిగి మళ్ళీ డిపో ప్రారంభించినప్పుడు ఏం చేశారంటే అక్కడ ఆ డిపో నుంచి బస్సులు ఎక్కడికి ఇచ్చినప్పుడు వాళ్ళకి పనికిరాని బస్సులు అల్లకట్టు మనకి ఇచ్చారు. దాంతో ఏంటంటే కొన్ని బస్సులు ఖండం అయిపోయిన పరిస్థితి ఉంది. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఒక బస్సు కూడా ఎక్కడి నుంచి కూడా మనకు వచ్చింది కానీ కొత్త సర్వీస్ ఇవ్వడం కానీ ఉన్న బస్సులు పీకేశారు తప్ప ఒక కొత్త బస్సు కానీ కొన్ని ఎక్కడి నుంచి అంటే పాత బస్సులను తీసుకొచ్చి సర్వీస్ ఇవ్వడం కానీ ఇటువంటిది కూడా ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి ఇవాళ ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇప్పుడే నేను లోన ఆర్టీసీ లోన బస్సు ఎక్కే ముందు కూడా ఆర్ఎం గారితో మాట్లాడాను. వాళ్ళ రిప్రజెంటేషన్ పెట్టండి, మీకు ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. నేను మంత్రి గారికి, ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ రిపోర్ట్ తయారు చేసుకెళ్ళి వాళ్ళకు కూడా నేను ఇస్తాను. ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజల యొక్క ట్రైన్స్ కానీ బస్సులు కానీ ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేకంగా కానీ రాకూడదనే ఉద్దేశం కాదు. ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేనైతే చాలా ఘాటుగా మాట కూడా మాట్లాడాను. ఆ ఘాటు మాట కూడా చెప్తా ఉన్నా. ఆర్ఎం గారు ఆ రోజు నేను మాట్లాడినప్పుడు ఇప్పుడున్న ఆయన కంటే కూడా మహిళ కావడం ఉండేది. ఆ మీటింగ్లో నేను మాట్లాడితే బస్సు లోనికి వచ్చి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉందని ఆవిడతో మాట చెప్పాను. 1 కిలోమీటర్ లోనికి వచ్చి బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు బస్సులో ఇబ్బంది పడతా ఉంటే మీరు అవసరమైతే వాళ్ళందరూ మీరు ఫ్లైట్కి కూడా వెళ్ళిపోమనంటే మాకు ఇబ్బంది లేదు, బస్సుకి కూడా ఇస్తారని కూడా చెప్పాను. జిల్లా మీటింగ్లో రివ్యూ మీటింగ్లో కూడా నేను మాట్లాడాను. తర్వాత ఇవాళ ఈ బస్సులో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మహిళలు రాత్రులు 11, 12 గంటలు కూడా లైట్లు లేవు, పాములు వస్తాయి, బస్ షెల్టర్ లేదంటే అక్కడ ఎవరినో దాతలను పట్టుకుని కూడా బస్ స్టాండ్లు కూడా నిర్మాణం చేసాం. అక్కడ మీరు అక్కడ చూస్తే కనుక హైవే పక్కన బస్ స్టాండ్ నిర్మాణం చేస్తాం, లైట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. అలా హైవే వాళ్ళు పెట్టినటువంటి టాయిలెట్స్ కూడా ఎక్కడ దూరంగా కూడా ఉన్నాయి, బస్ స్టాప్ కూడా దూరంగా పెట్టారని అటు రాజమండ్రి వైపు వెళ్ళే వాళ్ళకి ఇటువైపు వెళ్ళే వాళ్ళకి కూడా బస్సు కాదు టెంపరీగా ఒక 20-30 మంది కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా కూడా మేము అది పెట్టాం. కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు గమనించాలి. ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ మంత్రులతో కానీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ట్రైన్లు తీసుకురావడంలో కానీ లేదా బస్సులు రావడంలో కానీ ఖచ్చితంగా 100% ఇటు ఎంపీ గారి తరఫు నుంచి కానీ నా తరఫు 100% కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతే తప్ప కానీ ఇంకో ఉద్దేశం ఇక్కడ రాజకీయ ఉద్దేశాలు ఇంకోటి కూడా లేదు. మళ్ళీ నేను వేరే విధంగా అనకూడదు. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం మీరు ఇక్కడ ఏమీ చేయలేని వాళ్ళు ఇవాళ చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నామంటే ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.